నువ్వు సైలెంట్గా ఉండరా. ఏయ్, ఇది క్లోజ్ చేయరా. అలాగే సార్. ఎత్తండి సార్, ఎత్తండి. హలో. హాయ్ బాబు గారు. హలో హరీష్, అందరూ బాగున్నారా? మేము బ్రహ్మాండంగా ఉన్నాం బాబు గారు. బాబు, మీకు తెలుసో లేదో మన తులసికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు బాబు. ఓ అవునా? ఈ విషయం జానుతో చెప్తే సంతోషపడుతుంది కదా, అందుకే ఫోన్ చేస్తున్నాం. సరే సరే అయితే దాందే ఉంది, నేను చెప్తానులే. లేదు బాబు గారు, మీరు ఇప్పుడు ఫోన్ ఇస్తే ఈ గుడ్ న్యూస్ చెప్పి చెల్లి కళ్ళలో ఆనందం చూడాలి. బాగానే ఇరికించాడు. ఉందిరా నీకు. ఇవ్వండి బాబు గారు. ఇప్పుడా? అవును బాబు గారు, లేదంటే మా అమ్మ అనుమానంతో ఉంది. అనుమానమా? అవును, మా అమ్మకి అదొక అలవాటు, ఊరికే డౌట్ పడుతుంది. మీరు ఫోన్ జానకి ఇవ్వండి, చెప్తాను. జాను గదిలో ఉంది, నేను ఇక్కడ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను. ఫ్రెండ్ వెయిట్ చేస్తారులే బాబు గారు, ముందు మీరు చెల్లి దగ్గరికి వెళ్ళండి. అంత అర్జెంటా? అవును బాబు గారు. తప్పదా? తప్పదు, ప్లీజ్. ఓకే. రేయ్ రేయ్. ఏంటి సార్? మ్, మ్. ఏమైందబ్బా? పోయిందా? ఏం లేదు సార్. ఆ, ఏమీ లేదు సార్. ఏంటి సార్? ఏయ్, ఓ సరే ఉండండి. ఎక్కడ దొరికారా వీళ్ళు? ఈడియట్స్, బ్రెయిన్లెస్, యూజ్లెస్ రాస్కెల్స్. చంపారు మిమ్మల్ని. జాను దగ్గరకు వచ్చాను. జాను నిద్రపోతున్నట్టుంది. పర్లేదు బాబు, అమ్మ ఫోన్ చేసిందని చెప్పండి, లేస్తుంది. అవునా? పాపం తనకి రాత్రంతా నిద్ర లేదు. ఒక్క నిమిషమే బాబు, తర్వాత పడుకోవచ్చులే, మాట్లాడమని చెప్పయ్యా. ఓకే. జాను, జాను. అబ్బా ఏంటి సార్? మావయ్య, తను చాలా గాఢ నిద్రలో ఉంది. లేవగానే నేను చేయిస్తానుగా. బాబు, దయచేసి ఒక్కసారి దాని మోహన్ చూస్తాను బాబు. లేపు బాబు. దేనికేమంటావు? ఆ వీడియోస్ అబద్ధం చెప్పావు కదా సిద్ధు. తులసి, ఇదంతా ఒక పెద్ద ట్రాప్ తులసి. నేను తనకి ఎప్పటికీ దగ్గర అవ్వలేనని తెలిసి ఇదంతా ప్లాన్ చేసి నన్ను ఇరికించింది. ఏం జరిగిందో ఆ వీడియోలు చూస్తే తెలిసిపోతుంది కదరా, ఇంకా దబాయిస్తావేంటి? ఆ వీడియోలో ఉన్నది వేరు, అక్కడ జరిగింది వేరు. ఆడపిల్ల తన మీద జరిగిందని అంత సిగ్గు విడిచి చెప్తుంటే ఇంకా బొకాయిస్తావేంట్రా? ఇలాంటి వాణ్ణి కన్నందుకు నీకు సిగ్గు అనిపించట్లేదా? ఆ పెద్ద మనిషి ఏం చేస్తాడులే నాన్న, పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి కోడలు కోడలు అని చెప్పి నాలో ఆశలు పెంచి నా గొంతు కోసాడు.
ఇప్పుడు ఇప్పుడు ఆయన కొడుకు చేతిలో అన్యాయం జరిగింది నాకు. న్యాయం కోసం పోరాడాల్సింది కూడా నేనే. ఇప్పుడే స్టేషన్ కి వెళ్ళి కేసు పెట్టి విషయం ఏంటి కోర్టులోనే తేల్చుకుంటాను. వెళ్ళు వెళ్ళు. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి నువ్వు కేసు పెడితే నిజాలేంటో వాళ్ళే తెలుస్తారు. సరే తేల్చుకుందాం. నేను రెడీ. నీ స్థానం ఏంటో నీ స్థాయి ఏంటో తేల్చాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఇక్కడ దాకా వచ్చాక అస్సలు తగ్గకూడదు. అయితే లేట్ ఎందుకు? ఇప్పుడే తేల్చుకుందాం. నాన్న పద నాన్న, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. అదమ్మా తేల్చుకుందాం. అమ్మ తులసి, వాళ్ళు నిజంగానే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారమ్మా. వెళ్ళనివ్వండి మావయ్య. అక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది? అక్కడ ఏం జరుగుద్దో తర్వాతమ్మా. అసలే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. రేపో మాపో నామినేషన్ వేయాలి కదా. ఈ టైంలో వీడిలా చేశాడన్న న్యూస్ బయటకొస్తే ఇంకేమైనా ఉందా అమ్మా? నాన్న నేనే తప్పు చేయలేదు నాన్న. నువ్వేం చేయలేదురా, కానీ నిజం నిద్ర లేచే లోపే అబద్ధం అందరింటికి వెళ్ళొస్తుంది. జనం వాళ్ళు విన్నదే నిజమని నమ్ముతారు. ఇక్కడ ఏం జరిగిందో వాళ్ళకి అనవసరం రా. అసలు ఇంత దిగజారిపోతుంది అనుకోలేదు నాన్న. మీరన్నది నిజమే మావయ్య. కానీ తను అంతకు తెగించినప్పుడు మనం ఎందుకు వెనక్కి తగ్గాలి? ఇది వెనక్కి తగ్గడం కాదమ్మా. మనం ఎలక్షన్స్లో నెగ్గడం కోసం వాళ్ళని ఇప్పుడు ఎలాగైనా ఆపాలి. లేదంటే అట్నుంచి అటే వెళ్ళి ఏ ప్రెస్ మీటో పెట్టి డోస్ పెంచి ఏడ్చిందనుకో, వీడి పరువు, మన ఇంటి గౌరవం అంతా మంటగలిసిపోతుందమ్మా. అప్పుడు ఓట్లు పడ్డం కాదు కదా, సీటు కూడా ఉండదు పోటీ చేయడానికి. మరిప్పుడు ఎలాగండి? ఇప్పుడు వాళ్ళు స్టేషన్కి వెళ్ళిపోతున్నారు కదా. సరే సరే, నేను ఎలాగోలా వెళ్ళి ఆపుతాను గాని మీరందరూ ముందు ఇంటికెళ్ళండి. అమ్మా కనిష్క, కనిష్క! అమ్మా సిద్ధు పదరా. పదండి. ఏంటి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడితే కాంప్రమైజ్ అవుతాననుకుంటున్నావేమో? అది జరగని పని. ముందు నేను చెప్పేది వినండి. ఇంకా ఏం చెప్తావు నువ్వు? నువ్వు నాతో ఆడుకుంటే నీ కొడుకేమో నా కూతురు జీవితంతో ఆడుకున్నాడు.